నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఒక 2 మాటలండి. అంతకుముందయితే నిద్ర లేవగానే దేవుడి మొహం చూస్తాము. ఇప్పుడు నిద్ర లేవగానే ఫోను చూసుకుంటున్నాం. అంటే ఫోనులోనే ఉంటాడు గదా భగవంతుడు. అంటే నేనైతే స్క్రీన్ మీద బాబా ఫోటో ఉంటదండి నాకు. ఇప్పటికి 35 ఏళ్ల పైన నుంచి నేను బాబానే నమ్ముకొనున్నాను. బాబానే నాకు తోడుగా ఉన్నాడు. అందుకని నేను బాబానే బాబాతోనే చెప్పుకుంటుంటాను అన్నీ గూడాను విషయాలు. మాటలు గాని అన్నీ. ఇక తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితులు అందరూ ఆయనే నాకు. అందుకని ఆయనకే అన్నీ చెప్పుకుంటుంటాను. అట్లాగే ఇంక నాకు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాననుకోండి ఏదన్నా, ఇది చెయ్యొచ్చా? ఇది చేయకూడదా? ఇది మంచిదా? ఇది చెడా? అనే విషయాలకొస్తే కాసేపు ఆలోచించుకొని, ఆ తర్వాత బాబాని అడుగుతాను. మనం చేయకుండా ఉండాలా అనుకుంటే ఆ విషయం ఇక టాపిక్‌లోకి రాదు. లేదనుకుంటే అది మళ్ళా టాపిక్‌లోకొస్తది. అప్పుడు చెయ్యొచ్చు అని అర్థం. ఎవరికన్నా ఏదన్నా చెప్పాలా అనుకున్నప్పుడు నాకు దానివల్ల ఏదన్నా ట్రబులొస్తది అని అనిపించినప్పుడు ఒకసారి, రెండోసారి, మూడోసారి గూడా చెప్పబోతే గూడాను ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అంటే ఆ మాట ఎదుటోళ్ళు వినకుండానో లేకపోతే ఏదో ఒక రకంగా. అప్పుడు నాకర్థమైపోద్ది. ఇది మనం మాట్లాడకూడదు. ఇది మనకు సంబంధించింది కాదు అనని. అందుకని నేను అక్కడికి ఆపేస్తాను. అంటే ఇట్లాగా కొన్ని కొన్ని నిర్ధారణలున్నాయి ఆయన నాకు ఇండైరెక్ట్‌గా తెలిసిన విషయాలు. ఏ విషయమైనా ముందు ఆయనకి చెప్పేసుకుంటాను బాబాకి. నువ్వే జూసుకో అన్నీ మంచి చెడులు. ఇక ఎవరైనా గానీ బాబా ముస్లిం అనుకుంటారు, క్రిస్టియన్ అనుకుంటారు, హిందూ అనుకుంటారు. నేనైతే ప్రతి దేవుడిని కొలుస్తానండి. ఒక్కరు గాదు. షిర్డీకి పోయాము, వచ్చాము. ఆ తర్వాత ఇక అప్పటి నుంచి కంటిన్యూ చేశాను. ప్రతి గురువారం మా ఇంట్లో పండగలాగే చేసుకుంటాను నేను. దాని తర్వాత పిల్లలకి అన్నీ చేయడం గానీ, మళ్ళా స్కూలుకి పంపించడం, నేను టెంపుల్‌కెళ్ళడం, ప్రసాదం చేసుకొని పోవడం, లెమన్ రైస్ తీసుకుపోయేసి ఆరతైపోయేదాకా ఉండేసి వచ్చి మళ్ళా అప్పుడు తినేదాన్ని నేను అన్నం. అంటే ఇంతకాలంగా నేను మా వారు చనిపోయేదాకా అట్లాగే చేశాను. ఆ తర్వాత మా వారు చనిపోయాక ఇంక మా అబ్బాయికి జాబు ఎప్పుడంటే అప్పుడు తీసుకుపోవడానికి వీలు లేదు. అందుకని నాకు వాకబుల్ డిస్టెన్స్‌లో ఉండే మేము రెంట్‌కున్న అపార్ట్‌మెంట్ దగ్గర బాబా టెంపుల్ ఉండింది. అక్కడికి ఆ డిస్టెన్స్‌లో ఉండే టెంపుల్‌కి నడుచుకొని ఎళ్ళిపోయేదాన్ని. ఇక ఆ టెంపుల్‌లో చిన్న టెంపుల్ అనమాట. ఒక బడ్డీ కొట్టు అంత టెంపుల్ అనమాట ఉండేది. ఆ టెంపుల్ 11 కల్లా మూసేసేవాళ్ళు. అట్లా నా హడావిడి కోసంగా వారం, వారం ఒక 10 నిమిషాలు, 10 నిమిషాలు, 10 నిమిషాలు పెంచుకుంటూ అట్లట్లా 12, 1 గంట దాకా ఉండేటట్టుగా అయింది అలవాటు 3 ఏళ్లలో ఆ టెంపుల్. అంటే నా వల్ల ఆ పూజారి పాపం వెయిట్ చేస్తుండేవాళ్ళు ఆయన పెద్దాయన. ఆమొస్తది ఖచ్చితంగాని. అట్లాగే నాకు ఇన్నేళ్లలో నేను ఏ రోజు కూడాను పోకూడదు అనే విషయం నాకు రాలేదండి. అంటే బాబా దగ్గరికి పోవడం మొదలుపెట్టినప్పటి నుంచి పిల్లలు చిన్న చిన్న పిల్లలున్నప్పుడు కొన్ని కొన్ని ఆటంకాలొస్తాయి గదా! మనకి ఆడోళ్ళకంటే. అది గూడా నాకు గురువారం అయితే ఉన్నదండి. ఇక ఇవన్నీ ఇట్లాంటియన్నీ గూడా కొన్ని కొన్ని నాకు రుజువులుగా కనిపిస్తాయి కాబట్టి నేను బాబాని అట్లాగే నమ్ముకుంటాను. అందుకని నేను అన్నీ ఆయనకే చెప్పుకుంటాను. తర్వాత మనం ఏ కష్టం వచ్చినా గూడాను బాబాకే చెప్పుకోవాలి. మనుషులకి చెప్పుకుంటే ఏం తీరుస్తారా? ఆరుస్తారా? ఇక కోపం వచ్చిందనుకోండి, కోపం గూడా ఆయన మీదనే ప్రదర్శించేస్తాను. సామాన్యంగా కోపం రాదు. కోపమొస్తే మనసులో నేనే బాధపడతాను. కళ్ళల్లో నీళ్లొస్తాయి నాకు. తర్వాత నిన్నైతే చాలా ఎమోషన్ అయిపోయానండి. ఈ వీడియో చేసేటప్పుడు. ఎందుకంటే నాకు పదే పదే నిన్న అమ్మ, మా వారు గుర్తొచ్చారు. వెంటనే చనిపోయారు గదండీ! అట్లాగా వాళ్ళిద్దరు ఎక్కువొచ్చారు. ఈ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు. అందువల్ల నేను ఎంత 2 గంటల సేపు వీడియో ముందే కూర్చున్నాను. తర్వాత కన్నీళ్ళు ఆపుకోవడానికి మాటలు అందుకే నేను చాలా ఎడిట్ చేసేసాను దాంట్లో. ఎన్నెన్నో చెప్పేసాను. తర్వాత అంటే నా కడుపులోదంతా కక్కేసుకున్నాను, ఏడ్చేసుకున్నాను అన్నీ చెప్పేసాను మీతోటి. ఆ తర్వాత ఎడిట్ చేసేసాను చాలా వరకు. ఇక కవర్ చేసుకోవడానికి కాస్త మధ్యలో నవ్వుతా కూడా ఉన్నాను నేను. అంటే నా ఏడుపుని కవర్ చేసుకునేదానికి. ఇట్లాగ మన జీవితాల్లో కొన్ని కొన్ని మనం అట్ట చేసుకోకపోతే బతకలేం. మంచి విషయము అంటే తలనీలాలిచ్చారు గదా! పవన్ కళ్యాణ్ భార్య. ఆమె రష్యా ఆమె అయినా గూడాను అంత సంప్రదాయంగా తల వెంట్రుకలిచ్చి భక్తితో చేసుకుంది.
అంటే వాళ్ళ దేవుడిని వాళ్ళు వదిలేయరు. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామిని కొలిచారు గదా అనని వాళ్ళ దేవుడిని వదిలేయరు. వాళ్ళు అందరూ సమానమని వాళ్ళు గూడా అనుకుంటారు. ఒక హిందువుని చేసుకుంది గాబట్టి, హిందువుల దేవుడిని గూడా ప్రార్థిస్తుంది. తన మనసుకు సంబంధించేది. మనసులో జీసస్‌ని కొలుసుకుంటే ఆ పవన్ కళ్యాణ్ ఏమన్నా వచ్చి చూస్తున్నాడా? ఆ మనసులో ఎవరున్నారు అనని. కాబట్టి ఎవరు ఆంక్షలు పెట్టనవసరం లేదండి. ఎందుకంటే మనం భగవంతుడిని నమ్మాము అంటే, ఆ భగవంతుడు చెప్పిన మంచి మాటలను అనుసరించడానికే గాని, దుర్మార్గపు పనులు చేయడానికి కాదు గదా! వ్యూస్ కోసమైతే మరి ఈ అఘోరాని పట్టుకున్నారు. అఘోరానా? అఘోరిని, వర్షిణిని ఇక ఎవరో ఇంకొక మళ్ళ ఫస్ట్ వైఫ్ అంట. ఇది ఆడ, మగ ఏది కాని మనిషి అసలు అనుకుంటేనే అలర్జీగా ఉందని ఒక 4 రోజుల ముందు నేను ఆ వీడియో గూడా పెట్టాను. అది న్యూస్‌లోకి రాకుండా ఉంటే, మెయిన్ న్యూస్‌లోకి రాకుండా ఉంటే అందరి నోట్లోకి రాదు గదా ఆ విషయము. ఆడో మగో తెలవదు గానీ, ఇక ఆమె ఆపరేషన్‌లని అవని ఇవని ఇలాంటివి వినకూడదనుకున్నా గానీ ఏదో ఒక రకంగా వినిపిస్తుంది. నిన్న పెట్టిన వీడియోలో పూర్తిగా చూడకుండానే నాకు కామెంట్ పెట్టేశారండి. అందుకని నాకు అంటే నేను వీడియో పెట్టిన ఒక 5 మినిట్స్ కల్లాను నా వీడియో ఉండేదే ఒక 14 మినిట్సో, 15 మినిట్సో ఉంది గదా! కానీ నేను పెట్టిన సెకండ్స్‌లోనే మెసేజ్ వచ్చేసింది. వీడియో పూర్తిగా చూసేదాకా కామెంట్ పెట్టనండి. కామెంట్ పెట్టను. తర్వాత లైక్ చేయను. ఈ 2 మటుకు ఖచ్చితంగా ఎవ్వరి వీడియో చూసినా గానీ, మన సబ్స్క్రైబర్సే కాదండి, నాకు వేరే వాళ్ళ వీడియోలు చూసినా గూడా ప్రతి ఒక్కరికి నా కామెంట్ ఉంటది. లైకు ఉంటది. అట్లాగే మనం జెన్యూన్‌గా ఉంటే మనకు గూడా మంచిదే అని నేను అనుకుంటున్నాను. కాకపోతే నేను ఎన్నో వీడియోలు చేశానండి. చాలా వరకు ఆహ్, వెనక్కెళ్ళిపోయాయి. అంటే ఒక సంవత్సరం అయిపోయేదాకా నాకు మానిటైజ్ అవ్వలేదు. అందువల్ల నాకు ఆ వ్యూస్ అన్నీ పోయాయి. తర్వాత సెకండ్ ఇయర్‌లో అయ్యాయి. మానిటైజ్ అయింది. కాబట్టి నేను దానికి గూడా పర్వాలేదు. నిదానమే ప్రధానం అనుకుందాం. నేను చెప్పాను గదా! నా జీవితంలో ప్రతిదీ నిదానంగానే జరుగుతా ఇంత దూరం వచ్చాను అనని. మధ్య చూసాం గదండీ! పెరుగుట విరుగుటకేనని ఎంతమందిని చూసాం మనం. ఈ పాటలు పాడేవాళ్ళనైతేమి, పాపం వాళ్ళకి ఎక్కడో ఊర్లో కూర్చొని పల్లెటూరులో ఉండి వాళ్ళు పొలం పనులు అవి ఇవి చేసుకుంటూ ఏదో కూంజాగాలు తీసుకుంటుంటే ఆమెను తీసుకొచ్చి పాటలు పాడిచ్చారు స్టేజ్ మీద. ఆమెకు సన్మానాలు చేశారు, ఏమేమో చేశారు. ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉట్టికి స్వర్గానికి కాకుండా ఆమె పోయింది. ఇట్లా సెలబ్రిటీ కాదు. ఇట్లా పోయి పొలం పనులు చేసుకోవడానికి లేకుండా చేసేసారు. ఇక చిట్టి పికిల్స్ వాళ్ళెక్కడికో వెళ్ళిపోయారు. ఒక రేంజ్‌కెళ్ళిపోయారు. ఇప్పుడు ఢమా అని అక్కడి నుంచి కింద పడిపోయారు. తర్వాత ఇంకెవరు ఇద్దరు ముగ్గురు ఎవరో రణబీర్ అని విన్నాను. ఆ రణబీర్‌ని గూడాను ఆయన గూడాను అట్లాగే పైకి పోయాడు. ఏదో నోటికొచ్చిన మాట మాట్లాడేశాడు. ఎక్కడికో పోయినవాడు కిందొచ్చి పడిపోయాడు. ఇక అట్లాగే సెలబ్రిటీలున్నారు. వాళ్ళు గూడా ఇట్లాగే వచ్చారు. అందుకని నేనంటాను చిన్నగా నడుద్దాం మనం. చిన్నగానే నడిచి నా ఫాలోవర్స్ గూడా ఉన్నారు గదా చాలామంది. వాళ్ళకి గూడా చెప్తున్నాను. అంటే నా వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళకి గూడా చెప్తున్నాను. మనం చిన్నగానే నడుద్దాం. పర్వాలేదు నిదానంగా. అంటే హెయిర్ అండ్ టార్టాయిస్ లాగా మనము నడుద్దాం. అప్పుడు గమ్యానికి నిదానంగానే చేరుకోగలం. ఇక నిన్నటి వీడియో గురించి నాకు అడిగిన వాళ్ళు చూసారో చూడలేదో నన్ను అడిగిన క్వెషన్స్‌కి మాత్రమే నేను విషయం చెప్పాను. నేను అది మర్చిపోవాలనుకున్నానండి. కానీ మీరే మళ్ళా ఏమైంది? మీ ఆస్తి ఏమైంది? ఏంటి? అని అడిగినందువల్ల చేయాల్సొచ్చింది. నేను దాని గురించి అసలు ఇంకా ఆలోచించకూడదు అనుకున్నాను నేను. కానీ మనం ఉంది కదా అని ధారాదత్తం చేయాల్సిన పని లేదు. కాకపోతే దాని గురించి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోవడం కన్నా మనదైతే మనకొస్తది. లేకపోతే లేదు అని వదిలేసుకొని హ్యాపీగా ఉందాము ఉన్నంత కాలం అనని నా ఉద్దేశం అండి. అంతే. ఇక ఈ రోజుకైతే నా మామూలు విషయాలైతే మీతో చెప్పుకుంటున్నాను. మళ్ళా ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటిదాకా ఉంటానండి.